శ్రీకృష్ణుడి లీలల గురించి మనం చిన్నతనంలో పెద్దలు చెబుతూ ఉంటే ఎన్నో కథలు వింటే ఉంటాం. అలాగే మన పురాణాల్లో, ఇతిహాసాల్లో కూడా శ్రీకృష్ణుడి లీలల గురించి మనం తెలుసుకున్నాం. ఉట్టి మీద వెన్నెల దొంగలించడం, మన్ను తినడం, గోపికలు ఆట పట్టించడం వంటి అల్లరి పనులు శ్రీకృష్ణుడు చేసేవాడు. అలాగే ఆలమందలను తన ప్రజల పట్ల శ్రీకృష్ణుడు అమితమైన ప్రేమను కలిగి ఉండేవాడు. దుష్ట శిక్షణ, ప్రజల కోసం, రక్షణ కోసం శ్రీకృష్ణుడు ఎప్పుడు ముందుండేవాడు. శ్రీ మహావిష్ణువు అవతారమై శ్రీకృష్ణుడు లీలకు సంబంధించిన ఎన్నో కథలు, పురాణాలు, ప్రాచుర్యంలు ఉన్నాయి. అయితే అవి కేవలం కథలు మాత్రమే కాదు, వాస్తవాలు అని చెప్పే విధంగా నేటికి కొన్ని ప్రదేశాలు ఈ పురాణాల్లో రుజువు చేస్తున్నాయి. అయితే ఈ శ్రీకృష్ణుడికి సంబంధించిన ప్రతి కథలో తన ప్రజలకు కాపాడుకోవడం కోసమే చిటికెడు వేలుపై ఎత్తుకొని శ్రీకృష్ణ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు అని చాలా సందర్భాల్లో వినే ఉంటాం. ఇక ఊహించుకుంటేనే చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాంటి నేరుగా వెళ్ళి శ్రీకృష్ణుడు చిటికెన వేలుపై గోవర్ధనగిరి ఎత్తుకున్న దృశ్యాలు చూస్తే అది ఎలా ఉంటుంది? అవును, మీరు వింటున్నది నిజమే. శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతంపై ఎత్తుకొని దర్శనమిస్తూ ఒక గుడి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇక ఈ గుడి విషయానికి వచ్చినట్లయితే భారతదేశంలో దక్షిణ బెంగళూరు, కర్ణాటకలో బసవన్న గుడికి సమీపంలో శ్రీ గోవర్ధన క్షేత్రం అనే ఆలయం ఉంది. ఈ ఆలయానికి ఉడిపి శ్రీ శ్రీ పుతిగే మాత బ్రాంచ్ వారి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెడి వేలుతో ఎత్తుకుని దర్శనమిస్తాడు. ఇక ఈ గుడికి మొత్తం ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి నిర్మించడం జరిగింది. ఈ ఆలయం బయట నుండి లోపల వరకు పూర్తిగా బండరాయితోనే నిర్మించినట్లు కనిపిస్తూ ఉంది. కానీ వాస్తవానికి అవన్నీ నిజమైన రాళ్ళు కావు. ఇక ఆలయం లోపలి కూడా అదే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి కథ తెలియజేసే పనులు, రకాల సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే పురాణాల ప్రకారం పూర్వ బృందావనంలో దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుని సంతృప్తి పరిచేందుకు ప్రతి సంవత్సరం ప్రజలు ఇంద్రునికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఒక్కసారి ఇదే విధంగా ఇంద్రునికి పూజలు చేసేందుకు సిద్ధమవుతుండగా శ్రీకృష్ణుడు ప్రజలు మనం గోపాలకులం, మనకు జీవనాధారమైన గోవులకు అలాగే అన్ని వివిధాల ఆహారం అందిస్తున్నాం, గోవర్ధనగిరి కొండకు పూజ చేయాలని, కానీ ఇంద్రునికి పూజలు ఎందుకు ప్రశ్నిస్తారు. దీనితో ప్రజలు కూడా ఇంద్రునికి పూజ చేయడం మానేసి గోవులకు మాత్రమే పర్వతానికి పూజలు చేయడం మొదలుపెట్టారట. దీంతో ఆగ్రహించిన ఇంద్రుడు దాదాపు 7 రోజుల పాటు ప్రళయం సృష్టించాడు. ఈ క్రమంలోనే తాను ప్రజలు గోవులకు కాపాడుకునేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెడి వేలుతో ఎత్తి 7 రోజుల పాటు అలాగే ఉంటాడని, అనంతరం ఇంద్రుడి కృష్ణుడు భగవంతుడుగా భావించి ఓటమిని అంగీకరిస్తాడని, ఆ విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి దిగాడని ఆ నామాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇక ఈ సన్నివేశం గురించి మాట్లాడుకుంటే ఒళ్ళంతా పులకరించిపోతుంది. అలాంటి అపూర్వమైన ఘట్టాన్ని ప్రజల కళ్ళ ద్వారా చూసేందుకు ఈ గోవర్ధనగిరి క్షేత్రాన్ని నిర్మించారని చెప్పారు. మరి ఈ అపూర్వమైన ఘట్టాన్ని మీరు కూడా వీక్షించాలంటే బెంగళూరులో ఈ ఆలయం దర్శించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.